नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। आदिलाबाद जिला केंद्र से नीलेश राउत की रिपोर्ट। सांसद गोडाम नागेश और विधायक पायल शंकर ने अधिकारियों को केंद्र सरकार द्वारा प्रदान की गई धनराशि का उचित उपयोग करने और निधि के बारे में व्यापक प्रचार प्रसार करने का सुझाव दिया। केंद्र सरकार के फंड कार्यों और यूसी का विभागवार ब्यौरा जाना। सुझाव है कि कार्यों और विकास योजनाओं को जनता तक समुचित ढंग से पहुंचाया जाए। इस मौके पर सांसद नागेश ने कहा है कि केंद्र सरकार राज्य के विकास के लिए है। उन्होंने कहा है कि कई फंड देंगे, लेकिन इसे सही तरीके से खर्च नहीं किया जा रहा है। उन्होंने कहा है कि केंद्र के प्राप्त राशि खर्च कर यूसी नहीं भेजने के कारण जिले के विभागों को राशि नहीं मिल पा रही है। अधिकारियों को केंद्र सरकार की योजनाओं और फंड से किए गए कार्यों का व्यापक प्रचार प्रसार करने की सलाह दी गई। उन्होंने कहा है कि वे जिले को मिलने वाली 100% धनराशि लाएंगे और अधिकारी भी चाहते हैं कि उसे सही तरीके से खर्च कर यूसी भेजा जाए। విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సమీక్ష సమావేశం దిశ మొట్టమొదటి సమావేశం జరిగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల యొక్క స్కీమ్స్ ఏవైతున్నాయో వాటిని ఈరోజు సమీక్షించుకోవడం జరిగింది. చాలా విషయాల్లో అది డిఆర్డీఏ కావచ్చు, లేకపోతే పంచాయరాజ్ వింగ్స్ కావచ్చు, అగ్రికల్చర్ వింగ్ కావచ్చు, ఏదైతే లింకప్ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి లింకప్ ఉన్నటువంటి మరి డిపార్ట్మెంట్స్కి సమీక్ష, నేషనల్ హైవేస్, రైల్వేస్ ఇవన్నీ కూడా సమీక్షించుకోవడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు సక్రమంగా మరి వస్తున్నాయా, ఖర్చు అవుతున్నాయా, ఖర్చు అయితే ఇక్కడి నుంచి యూసీస్ పంపించి మళ్ళా నిధులు రాబట్టడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయా లేదా అనే విషయాలపైన నేను, గౌరవ శాసనసభ్యులు, కలెక్టర్ గారు, మిగతా అధికారులందరూ కూడా కలిసి సమీక్షించుకున్నాం. కొన్ని డిపార్ట్మెంట్స్లో నిధులున్నా కూడా నిధులు ఖర్చు అయిన తర్వాత యూసీస్ పెండింగ్ ఉండడం వల్ల, యూసీస్ పంపించకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు, ఎందుకంటే ఏ గవర్నమెంట్ అయినా యూసీ ఇచ్చిన తర్వాతనే ఫర్దర్గా ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు కేంద్రం అక్కడి నుంచి రిలీజ్ చేసిన రాష్ట్ర స్థాయిలో అనేకమైనటువంటి స్కీమ్స్ యొక్క నిధుల్ని వివిధ రకాలుగా వారు వాడుకోవడం వల్ల కొన్ని స్కీమ్స్లో జిల్లా లెవెల్లో ఇక్కడ బెనిఫిషియర్స్ కావచ్చు, యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఇబ్బంది పడే పరిస్థితి మాకు ఇక్కడ కనబడింది. స్టేట్ లెవెల్లో కూడా మరి అధికారులతో మాట్లాడి తొందరగా యూసీస్ పంపించే విధంగా మన జిల్లాకు వచ్చే నిధుల్ని 100% తీసుకొచ్చే విధంగా ఇప్పుడే కలెక్టర్ గారు మేమందరం కూడా సమీక్షించుకున్నాం. తప్పకుండా మనకు రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులన్నీ కూడా మరి వచ్చే విధంగా, వచ్చినటువంటి నిధులు సక్రమంగా పనుల విషయంలో, క్వాలిటీ విషయంలో కావచ్చు, వెల్ఫేర్ స్కీమ్స్లో నిజంగా పేదవాళ్ళకి అందే విధంగా, ఇచ్చినటువంటి యూనిట్ సక్రమంగా నడిచే విధంగా మరి ఈరోజు చేయడానికి సమీక్ష చేసుకున్నాం. ఇప్పుడు ఉజ్వల విషయంలో, గ్యాస్ సిలిండర్ విషయం కావచ్చు, లేకపోతే ఉచితంగా ప్రధానమంత్రి గారు దాదాపు 6 సంవత్సరాల నుంచి ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తూ ఉన్నారు. ఉజ్వల యోజనలో కూడా దాదాపు 36,000 మందిని మరి ఇవ్వడం జరుగుతూ ఉంది. లక్ష పై చిల్లర బియ్యం రేషన్ కార్డ్స్కి బియ్యం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అనేకమైనటువంటి మరి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మేము కొత్త అధికారులు కూడా చెప్పడం జరిగింది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ప్రచారం చేస్తున్నాయి. ఎందుకంటే కేంద్రము నుంచి వచ్చే నిధులు అని చెప్పండి, సమీక్షలు నిర్వహించండి, సక్రమంగా అక్కడ పని జరిగేటట్టుగా చేయండి అని చెప్పేసి మా పక్షాన కూడా, కలెక్టర్ గారి పక్షాన కూడా మరి సమీక్ష నిర్వహించి ఫ్రూట్ఫుల్గా పరిస్థితి ఏమున్నదంటే ఈ సప్లైర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం నేను అనవలసిన విజిట్ చేసిన
50 గ్రాముల ఒక గుడ్డు ఉండాలి కదా. ఆ గువ్వ కూడా ఉంటుంది. గువ్వ అంటే తెలుసు తెలుగునా? గువ్వ దాని ఎందుకు ఏమంటారు? గింత గుడ్లు, గింత గుడ్లు రిజెక్ట్ చేసిన గుడ్లన్నీ ఆదిలాబాద్కి సప్లై. మైనా గింత గుడ్లు ఉంటుంది. అది చూడండి, అంతా రాష్ట్రం మొత్తం కూడా చేయాలి అని చెప్పి అది కండిషన్స్ ఒకటి ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా చేయలేకపోతున్నారు. హైబ్రిడ్ క్యాన్సర్ అయిన తర్వాత మళ్ళీ మార్చుకుంటారు. పొరపాటున బ్లాక్ లిస్ట్ ఉంటుంది. వాళ్ళకి జనరల్ క్యాన్సర్ చేయలేము. వాళ్ళకి ఏ కండిషన్స్ ఉన్నాయో వాడు 50 గ్రాముల గుడ్డు సరఫరా అయ్యారా, 30 గ్రాముల గుడ్డు సరఫరా అయ్యారు, ఇవన్నీ కూడా పాయింట్ ఇస్తాడు. వాళ్ళకి బ్లాక్ లిస్ట్ పెట్టచ్చు. మళ్ళీ ఈ జిల్లాలో ఉన్న పొలవారం ఫుడ్ సప్లై అధికారం లేదు. ఎడికి 920 కిలోమీటర్ల దూరం ఉన్నాడు. బెంగళూరు నుంచి ఫుడ్ వస్తుంది. సెంట్రలైజ్ చేశారు. సెంట్రలైజ్ వాళ్ళకి ఎక్కడైతే అవైలబుల్ ఉంటుందో